ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ హారం కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకు ఓవరాల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం కలెక్షన్ అంతా కూడా జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, మియాపూర్ వెళ్ళే సైడ్ దిగారనుకోండి, మీకు సర్వీస్ రోడ్లోనే కనబడుతుంది. జస్ట్ లిఫ్ట్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో డూ విజిట్. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. మీరు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా లైట్ వెయిట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఈ రోజు అయితే హారం కలెక్షన్స్ అన్నాను కదా, లైట్ వెయిట్లో మీరు ఇలా కూడా వస్తాయా అని ఫీల్ అవుతారు. ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా హారం కలెక్షన్ అన్నాను కదా, ఫస్ట్ హారం ప్యాటర్న్స్ చూసేయండి. పైనుంచి డ్రాప్స్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ అంతా కూడా ఇక్కడ అమ్మవారి రూపం, ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్స్లో కూడా సీజెట్స్, గ్రీన్ స్టోన్. ఇక్కడ కూడా చూడండి సేమ్ పైన వచ్చిన లీఫ్ ప్యాటర్న్, అమ్మవారి రూపం, లీఫ్ ప్యాటర్న్, అమ్మవారి రూపం, ఇదే స్టైల్తో రన్ అవుతూ వస్తుంది. మెయిన్ పెండెంట్లో కూడా అమ్మవారు, చుట్టూ కలర్ఫుల్గా స్టోన్స్ వచ్చేసాయి. కింద మనకి అమ్మవారు అష్టలక్ష్ముల్లాగా ఇచ్చేసి డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. అసలు బడ్జెట్లో మనకి కొంచెం పెద్దగా హారం కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బికాజ్ మనకి 440 అంటే ఇప్పుడు 45-46 గ్రామ్స్ పెట్టామంటే ఓన్లీ ఇక్కడ వరకు నెక్లెస్ అలా చూసుంటాము. కానీ ప్యాటర్న్ చూడండి, నిండుగా ఉంది. ఒకటి వేసుకున్న ఫుల్గా కనబడుతుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అటు ఇటు సింహద్వారం స్టైల్ లాగా ఇచ్చేసి ఇవంతా మ్యాంగోస్ అనమాట. మ్యాంగో హారం మధ్యలో చూడండి మనకి రూబీ స్టోన్స్ లాగా వచ్చేసాయి. పైన ఏమో లీఫ్ ప్యాటర్న్, మ్యాంగోస్కి పైన లీఫ్ ఫ్లవర్ లాగా కూడా ఇచ్చారు. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, రాధాకృష్ణుడి పెండెంట్, చుట్టూ పీకాక్స్ ఎంత బాగా ఇచ్చారో చూడండి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ రూబీ బీట్స్ వచ్చాయి. పైన రూబీ స్టోన్సే, కింద కూడా రూబీ బీట్సే తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్ పడుతుంది. సో మ్యాంగో హారంలో నెక్స్ట్ ప్యాటర్న్, పైన అంతా కూడా లీవ్స్ వచ్చాయండి. కంప్లీట్ గోల్డెన్లో లీవ్స్ వచ్చేసాయి. మధ్యలో ఇలా సీజర్స్తో ఫ్లవర్స్ తీసుకున్నాం. పైన మనకి పర్ల్స్ కాకుండా అక్కడ కూడా సీజర్స్ ఇచ్చారు. కిందంతా మ్యాంగోస్, ప్రతి ఒక్క మ్యాంగో గోల్డెన్ కార్వింగ్తో ఉంటుంది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, పీకాక్ అండ్ ఫ్లోరల్ పెండెంట్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. పైన గ్రీన్ బీడ్ మెయిన్గా వచ్చింది చూసారా, దాంట్లో గోల్డెన్ బాల్స్ మువ్వల్ లాగా తీసుకుందాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్. బడ్జెట్లో చూపిస్తున్నానండి హారమ్స్ అంతా కూడా. ఏదైనా నచ్చితే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇవే కాకుండా ఇంకా హెవీ ప్యాటర్న్స్ కావాలన్నా మన దగ్గర ఉంటాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మ్యాంగో హారంలో ఇంకొక వెరైటీ. ఫస్ట్ ఇక్కడ మధ్యలో లైన్ చూస్తున్నారు కదా, అంతా ఫ్లోరల్ ప్యాటర్న్. వాటికి పైన రూబీ స్టోన్స్ వచ్చాయి, కింద మనకి మ్యాంగోస్ వచ్చేసాయి. ఎక్కడ కూడా ఓవర్గా స్టోన్స్ అనేది కనిపించట్లేదండి. చాలా మంది గోల్డ్ అని మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా తక్కువ స్టోన్స్తో ఉండాలి అన్నట్టు కూడా చూస్తుంటారు. అలాంటి టైంలో ఇది కూడా బెస్ట్ ఆప్షన్. పైన పెండెంట్ చూడండి, ఈ పెండెంట్ చూస్తున్నారు కదా, మ్యాంగో లీవ్స్ పైన ఈ ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చింది. కింద పెండెంట్ కూడా లీఫ్ అండ్ ఫ్లవర్స్తో చక్కగా వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్. సో హారంలో ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను. పైనుంచి డ్రాప్ షేప్స్, అంటే ఇవంతా కూడా డ్రాప్ షేప్ లాగా లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది. చిన్న బ్రోచ్ లాగా ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అంతా పీకాక్స్ అండి. ఈ పీకాక్ మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి. పైన రూబీ స్టోన్స్, కింద మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్లో తీసుకున్నాం. డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ పెండెంట్, కిందేమో మనకి ఫ్లవర్ ఇచ్చేసి 2 పీకాక్స్. అలంకరణ అయితే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. పర్ల్స్ కూడా చూస్తున్నారు కదా, పైన వచ్చేసాయి. కింద డాంగ్లర్స్ గ్రీన్ బీడ్స్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా కనబడుతుంది. గోల్డ్లో డిఫరెంట్ కలర్స్లో చూస్తూ ఉంటాం కదా, ఒకటి ఎల్లో, ఒకటి వచ్చేసి యాంటిక్, ఒకటి వచ్చేసి నార్మల్ ఫ్రెష్ గోల్డ్, అలా అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో. ఈ లుక్ చూడండి ఎంత బాగుందో. పై నుంచి పీకాక్స్, మ్యాంగోస్, లీవ్స్, ఇదే ప్యాటర్న్ కింద వరకు వస్తుంది. ఒక్కొక్క పీకాక్ ఒక్కొక్క షేప్లో ఇచ్చారు. ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్ వచ్చేసింది. పెండెంట్లో కూడా చూడండి, చుట్టూ పీకాక్ అండ్ మ్యాంగోస్ వచ్చాయి. మధ్యలో కూడా పీకాక్ ప్యాటర్న్ పెండెంట్ విత్ సీజర్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, రూబీ బీడ్స్ వచ్చాయి అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్. ఎమరాల్డ్ ఏమో చాలా చిన్నగా ఇచ్చేసి రూబీ అండ్ పర్ల్స్ని మాత్రం బాగా హైలైట్ చేశారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్ పడుతుంది.
సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. పైనుంచి చిన్న చిన్నగా లీవ్స్ వచ్చేసాయండి. లీఫ్ షేప్‌లో ఫ్లవర్ ప్యాటర్న్ కార్వింగ్. మధ్యలో బ్రోచ్ లాగా ఫ్లవర్ వచ్చేసింది సీజెడ్స్ అండ్ రూబీతో. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఓవల్ షేప్స్‌ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ బ్రోచ్ లాగా మాత్రం డ్రాప్ షేప్‌లో ఇచ్చారు. కిందంతా ఓవల్స్ అండ్ పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ అమ్మవారి రూపం చాలా కలగా, కిందంతా కూడా పీకాక్స్. మెయిన్ పెండెంట్‌లో కూడా సీజెడ్స్ ప్యాటర్న్‌తో అటు ఇటు పీకాక్స్, మ్యాంగో లీవ్స్‌తో డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, గోల్డెన్ బాల్స్, రూబీ బీడ్స్ వచ్చాయి. ఇవంతా న్యూ కలెక్షన్ అండి. బికాజ్ గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ అందరూ లైట్ వెయిట్‌లో చూపించమని అడుగుతున్నారు. అందుకే లైట్ వెయిట్‌లో పెద్ద పెద్ద హారమ్స్ చూపిస్తున్నాను. గ్రాస్ వెయిట్ 71 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఈ ప్యాటర్న్ కూడా చూడండి. ఫ్లవర్స్‌తో అంతా సీజెడ్స్ వచ్చాయి. ఒక ఫ్లవర్ అండ్ ఒకటి పీకాక్. ఒకటి ఫ్లవర్, ఒకటి పీకాక్. పీకాక్‌లో దగ్గర రూబీ స్టోన్ వచ్చింది. ఫ్లవర్‌లో రెడ్ అండ్ గ్రీన్ ఆల్టర్నేట్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్‌లో కూడా ఫ్లవర్ అండ్ అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్ అండ్ ఫ్లవర్స్‌తో అలంకరణ. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! కాసుల పేరులో డిఫరెంట్ స్టైల్‌లో చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్‌లో చూడండి. 2 అమ్మవారి రూపం, ఒకటి ఫ్లవర్. 2 అమ్మవారు, ఒకటి ఫ్లవర్. ఫ్లవర్‌లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ అవుతున్నాయి. పైన కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. కింద కాసుల పేరులాగా కాసులు వచ్చేసి ప్రతి ఒక్క కాసు పైన అమ్మవారి రూపం కార్వింగ్ ఉంటుందన్నమాట. రెగ్యులర్ కాసుల పేరు తీసుకున్నారనుకోండి, మీకు అంటే ఆ లుక్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ కాసుల పేరు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ప్రతి ఒక్క కాసు పైన అమ్మవారు అనేది నీట్‌గా కనబడుతున్నారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పీకాక్ హారం. పై నుంచి కింది వరకు అంతా పీకాక్సే. పీకాక్స్‌కి మధ్యలో ఇలా ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. ఒక్కొక్క దగ్గర సీజెడ్స్ ఇచ్చారు. పైనంతా రూబీ స్టోన్స్ వచ్చాయి. కింద మ్యాంగోస్ విత్ రూబీ స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో పెండెంట్ మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్ ఉంటుంది. డాంగ్లర్స్‌లో చూస్తున్నారు కదండీ! గోల్డెన్ బాల్స్ ఉన్నాయి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, రూబీ బీడ్స్ ఉన్నాయి. ఇది పీకాక్ హారం. మ్యాంగో హారం, కాసుల పేరు ఎలా అయితే ట్రెండో మనకి పీకాక్ హారం కూడా ఎప్పటినుంచో ట్రెండ్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. పీకాక్ హారం ఇందాక చూపించాను కదా! ఇది కూడా సిమిలర్ పీకాక్ హారమే. పై నుంచి పీకాక్స్ కింద వరకు. కింద సెకండ్ లైన్‌లో కూడా మ్యాంగోస్ అండ్ పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో బ్రోచ్ మాత్రం కలర్‌ఫుల్‌గా స్టోన్స్‌తో ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా లైట్ గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్‌లో తీసుకున్నాం. మెయిన్ పెండెంట్‌లో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్ విత్ సీజెడ్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. డాంగ్లర్స్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ ఎలా వచ్చాయండి అలాగే వస్తుంది. ఇది లైట్ వెయిట్ ఆప్షన్. కానీ మీరు ఈ హెవీనెస్ చూసి ఎంత ఉంటుందో అనుకుంటారు కదా! గ్రాస్ వెయిట్ ఓన్లీ 72 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ అయితే 63 గ్రామ్స్. కానీ వేసుకున్నప్పుడు మనకి అందరూ ఈజీగా మనం ఒక 110 గ్రామ్స్ వరకు పెట్టాము అన్నట్టే ఫీల్ అవుతారు. అంత హెవీ లుక్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! పైనుంచి 3 లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు సీజెడ్స్‌తో. నెక్స్ట్ ఒకటి లీఫ్ గోల్డెన్ కార్వింగ్‌తో, ఒకటేమో ఫ్లోరల్ ప్యాటర్న్. ఒకటి ఫ్లవర్ వస్తే ఇంకొకటేమో పీకాక్. పీకాక్ పైన వచ్చినప్పుడు కింద ఫ్లవర్ వస్తుంది. పైన ఫ్లవర్ వచ్చినప్పుడు కింద పీకాక్ వస్తుంది. అదే ప్యాటర్న్‌తో రన్ అవుతూ ఉంటుందండి. పీకాక్ అండ్ ఫ్లవర్ స్టైల్‌తో. పెండెంట్‌లో కూడా పైన పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్, కింద అయితే అమ్మవారు, పీకాక్స్, మ్యాంగోస్ ఇలా మనకి కంప్లీట్‌గా స్టోన్ వర్క్ అన్నమాట. పచ్చి వర్క్. కింద డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్‌లో తీసుకున్నాం. మీకు ఈ పర్ల్స్ అనేవి ఇక్కడ కూడా హెవీగా కావాలి, గుట్ట పూసలకొస్తాయి చూసారా? అలా కావాలన్నా 100% చేసుకోవచ్చండి. ఏదైనా కస్టమైజ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు మన దగ్గర. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అలా కూడా కస్టమైజ్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇది కూడా లైట్ వెయిట్ ఆప్షన్. ఎంత బాగా కనబడుతున్నారో చూస్తున్నారు కదా! మనకి పైనుంచి అమ్మవారు పీకాక్స్ వచ్చేసాయి. ఒకటి అమ్మవారు, నెక్స్ట్ పీకాక్స్. ఇక్కడ బ్రోచ్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్. పీకాక్, అమ్మవారు అండ్ ఈ ప్యాటర్న్ చూడండి కలుషం లాగా మనకి పైనాపిల్ లుక్ లాగా కనబడుతుంది. ఇవే ప్యాటర్న్ రన్ అవుతూ మధ్యలో కూడా అమ్మవారు, సింహద్వారం, చుట్టూ అలంకరణ. డాంగ్లర్స్ అంతా కూడా స్టోన్స్‌తో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి రైస్ పర్ల్స్ ఉంటాయండి. ఇటువైపున రైస్ పర్ల్సే, కింద కూడా రైస్ పర్ల్స్ పైన కింద ఇచ్చేసి మధ్యలో గ్రీన్ బీడ్స్ వచ్చాయి. నీట్‌గా ఉంటుంది లుక్. శారీస్ పైకి ఇలాంటి జ్యువెలరీ ఏంటంటే చాలా క్లాస్‌గా కనబడతాయి. హెవీగా ఉండవు. కానీ వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది హెవీగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది. మీకు ఒకవేళ ఇక్కడ గ్రీన్ కాదు రెడ్ కావాలి అలా చిన్న చిన్న కస్టమైజేషన్స్ అందరికీ ఉంటాయండి. అలా ఏదన్నా ఉన్నా 100% చేసుకోవచ్చు. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను.
పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. కొత్తగా చూస్తున్నారు ఛానల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. బికాజ్ అబ్రాడ్‌లో ఉన్నాము. ఎలా అది ఇది అని అడుగుతూ ఉన్నారు. సో, దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్టిమేషన్స్ అవంతా డిస్కస్ చేసి అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.